ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అప్పలాయగుంటలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి అశ్వవాహనం. గజవాహన సేవలో శ్రీవారి దేవేరి అద్భుత కటాక్షం. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతీ దేవికి మంగళ నీరాజనం. తిరుమలలో శ్రీవారి సేవ గ్రూప్ సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమం ప్రారంభం. భక్తులకు సేవలు అందించడంలో గ్రూప్ సూపర్వైజర్లదే కీలక బాధ్యత. ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. శ్రీ వకులమాత ఆలయంలో ఉత్సవ విగ్రహాల సంప్రోక్షణ క్రతువులు. పేరూరు బండ ఆలయంలో శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలు. చంద్రగిరి సమీపంలోని కొటాలలో మహాకుంభాభిషేక మహోత్సవం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో హోమ క్రతువులు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో బ్రహ్మోత్సవ శోభ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉత్సవ వైభవం. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి ఓంజల్ సేవ, అశ్వవాహన సేవలు భక్తి ప్రధానంగా జరిగాయి. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని తరించారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో ఆగమోక్తంగా జరుగుతాయి. గురువారం ఉదయం అప్పలాయగుంట క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు సంకల్పపూర్వకంగా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను ఆగమోక్తంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆ తూర్పు కొండలో సూర్యుడు కెంపులో, కోనేటి గుండెలో పద్మాలు ఇంపులో. ఆ తూర్పు కొండలో సూర్యుడు కెంపులో, కోనేటి గుండెలో పద్మాలు ఇంపులో. ఎదలో ఎదిగేటి ఏడు కొండల దొర, ఎదలో ఎదిగేటి ఏడు కొండల దొర. సుప్రభత వేళాయే మగత నిదురయేలరా, అంగరంగ వైభవాల ఆనందరూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం సాయంత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని బంగారు రత్నాభరణాలు, గజపుష్పమాలలతో దివ్యశోభితంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఓయలలో వేంచేపు చేశారు.
సుస్వర భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా జరిపి కర్పూర హారతులు అందజేశారు. ఆపై గురువారం రాత్రి అప్పలాయగుంట క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు కల్కి అవతారంలో దివ్యంగా అలంకరించి పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని అశ్వవాహనంపై ఆసీనులను గావించి హారతులు పట్టారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, కళా బృందాల ప్రదర్శనల నడుమ అప్పలాయగుంట క్షేత్ర వీధులలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి అశ్వవాహన సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా జరిగింది. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం కదా నన్ను నొడబరపుతూ, దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం కదా నన్ను నొడబరపుతూ, పై పైన సంసార బంధములు కట్టేవు నా పలుపు తెల్లున నారాయణ. నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. గజవాహన సేవలో భక్తుల కల్పవల్లి శ్రీ పద్మావతీ దేవి దివ్యంగా వేంచేసి భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం ఉత్తరాషాఢ నక్షత్ర వేడుకలను ఆగముక్తంగా జరిపారు. అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ మాడవీధులలో గజవాహన సేవ వైభవంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని అర్చకులు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి శోభిత వజ్రాభరణాలతో తేదీప్యమానంగా అలంకరించి పూజాధికాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం అమ్మవారికి ఎంతో ప్రియమైన గజవాహనంపై ఆసనలు గావించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కోలాట ప్రదర్శనలు, భక్తుల అమ్మవారి నామస్మరణల నడుమ తిరుచానూరు క్షేత్రంలో ఆలయ మాడవీధులలో శ్రీ పద్మావతీ దేవికి గజవాహన సేవ ఆద్యంతం ఆనందనందనంగా సాగింది. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న డిప్యూటీ సీఎంకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పవన్ కళ్యాణ్కు శ్రీవారి ప్రసాదాలను, చిత్రపటాన్ని, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు గురువారం 10 లక్షల రూపాయలు విరాళంగా అందాయి. టీటీడీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్కు హైదరాబాద్కు చెందిన వెల్డా అభిషేక్ 10 లక్షలను విరాళంగా సమర్పించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడుకు దాత విరాళం డీడీని అందజేశారు. తిరుమలలోని సేవా సదన్లో గురువారం ఉదయం శ్రీవారి సేవా గ్రూప్ సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సేవకులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. శ్రీవారి సేవ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి క్షణకాల దర్శనం కోసం ఉవ్విళ్లూరే భక్తులకు నిబద్ధతతో
ఆప్యాయతతో అందించే సేవ. సనాతన హైందవ క్షేత్రంగా విఖ్యాతి చెంది కలియుగంలో దేవాలయ వ్యవస్థకు మూల స్తంభంగా నిలిచిన తిరుమల క్షేత్రంలో నిరంతరాయంగా కొనసాగుతున్న పవిత్రమైన సేవా కార్యక్రమం శ్రీవారి సేవ. ఇంతటి విశిష్టమైన సేవలను అందిస్తున్న టీటీడీ శ్రీవారి సేవలో గ్రూప్ సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకమైనదని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని సేవా సదన్ 2లో గురువారం ఉదయం ప్రారంభమైన శ్రీవారి సేవ గ్రూప్ సూపర్వైజర్ల 2వ విడత శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో 2000వ సంవత్సరంలో మొదటిసారిగా టీటీడీ శ్రీవారి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం శ్రీవారి సేవకులకు వారి ప్రాంతాల్లోనే శిక్షణ ఇచ్చేందుకు గ్రూప్ సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తొలి బ్యాచ్లో 1400 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. రెండో విడతలో 2600 మందికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఐఐఎం అహ్మదాబాద్ సహకారంతో అత్యంత ఉపయోగకరమైన శిక్షణ మెటీరియల్ రూపొందించడం జరిగిందన్నారు. ఇందులో ఆధ్యాత్మికతతో పాటు నిర్వహణ నైపుణ్యాలను నేర్చుకునేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ మెటీరియల్ను పూర్తిగా అర్థం చేసుకుని శ్రీవారి సేవకులను సమర్థవంతంగా నడిపించాలని సూచించారు. శ్రీవారి సేవకులు తమ పాత్రను అర్థం చేసుకుని బాధ్యత, సహనంతో భక్తులకు సేవలందించాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా టీటీడీ వ్యవస్థపై పూర్తి అవగాహన తెచ్చుకుని భక్తులకు సమాచారం అందించడంలో కీలక పాత్ర వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి సేవ విభాగాధిపతి డాక్టర్ టి రవి, శ్రీవారి సేవ శిక్షకులకు డాక్టర్ ఎస్ఎల్ఎన్టి శ్రీనివాస్, డాక్టర్ శరత్ కుమార్, పొలమడ రమేష్ బాబు, శ్రీవారి సేవ సిబ్బంది పాల్గొన్నారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 24వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు నయనానందకరంగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో స్థానికులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాలుపంచుకుని స్వామివారి ఉత్సవ వైభవాన్ని కనులారా తిలకించి పరవశులవుతున్నారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర గోవింద నామస్మరణలతో మార్మురోగుతోంది. కురుక్షేత్రలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 24 నుండి జూలై 4 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విశేషంగా హోమాది క్రతువులను పూర్తి చేసిన ఋత్వికులు సంప్రదాయబద్ధంగా పూర్ణాహుతి సమర్పణ గావించారు. అనంతరం స్వామివారికి రథోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో సుందరంగా అలంకరించి రథంపై వేంచేపు చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో స్వామివారికి రథోత్సవం వైభవపేతంగా జరిగింది. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం కురుక్షేత్ర ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగముక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. ఆపై వేదమంత్రోచ్చారణలతో స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. కప్పురపు గంధవుడి కడునిట్టి మెత్తుకుని కొప్పుదు ముడిచెను గొజ్జంగులెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్ల దప్పిదేర విడమీరే తలకొని చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు
బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తిరుపతి సమీపంలోని పేరూరు బండ శ్రీ వకుళమాత ఆలయంలో ఉత్సవ విగ్రహాల సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పేరూరు బండపై కొలువైన శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత ఆలయంలో జూలై 3వ తేదీ నుండి అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, హోమ కార్యక్రమాలు, పూర్ణాహుతి, విగ్రహ సంప్రోక్షణ, కర్పూర నీరాజనాలు, ఆచార్య బహుమానం, ఆశీర్వచనం తదితర కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని పేరూరు బండ శ్రీ వకుళమాత ఆలయంలో జూలై 3వ తేదీ నుండి చిన్నారులకు అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనుంది. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో నూతనంగా అక్షర గోవిందం అన్నప్రాసన మండపంను టీటీడీ నిర్మించింది. ఆ దేవదేవుని దీవెనలతో చిన్నారుల భవిష్యత్ జ్ఞానమయంగా ఉండాలని టీటీడీ ఈ అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమ విశిష్టతను వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అక్షర గోవిందము అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మన భారతీయ సంస్కృతిలో ఏ వ్యక్తి అయినా కానీ జ్ఞానజన్మ అనుగ్రహిస్తారు. గురువు గారు, తల్లిదండ్రులు పాంచభౌతికమైన జన్మ అనుగ్రహిస్తారు. జ్ఞానజన్మ అనేది ఎలా ప్రారంభమవుతుందంటే అక్షరాభ్యాసంతోనే ప్రారంభమవుతుంది. విద్య రానివాడు వింత పశువు అని చెప్పారు పెద్దలు. కాబట్టి ఆ విద్యార్జన, జ్ఞానార్జన ఎక్కడ ప్రారంభమవుతుంది? అక్షరాభ్యాసంతో ప్రారంభమవుతుంది.
కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానములు హైందవ ధర్మాన్ని ప్రచారం చేయడంలో యావత్ ప్రపంచంలో ఒక పట్టుకొమ్మగా ఉన్నటువంటి మహత్తర సంస్థ. వకుళమాత అమ్మవారి సన్నిధిలో ఈ అక్షరాభ్యాసము అన్నప్రాసన అందుకే ప్రారంభిస్తూ ఉన్నారు. వకుళమాత అంటే సాక్షాత్తు ద్వాపరయుగంలో యశోదాదేవి. ఆ యశోదాదేవి కలియుగంలో వకుళమాతగా వచ్చినట్లుగా మన స్థల పురాణాలు చెప్తున్నాయి. ఆనాడు యశోదాదేవిగా గర్గమహర్షి వంటి మహానుభావుల చేత బాలకృష్ణుడికి అక్షరాభ్యాసం చేయించినటువంటి తల్లి. అలా భగవంతుడు కూడా అవతరించినప్పుడు ఓ గురువు గారి దగ్గర అక్షరాభ్యాసం చేసుకోవడం మన భారతీయ సంస్కృతిలో సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్ప అంశం. ఆ అంశానికి అనుగుణంగా ఈనాడు బాలబ్రహ్మలు, చిన్నారులు, బిడ్డలు వీరందరికీ కూడా హితోధికమైనటువంటి జ్ఞానార్జన కలగాలని, సరస్వతీదేవి కటాక్షం కలగాలని, విజ్ఞానమూర్తులుగా వికసించాలని ధ్యేయంతో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ అక్షరాభ్యాసంతో పాటే కొంతమంది చిన్నారులకు అన్నప్రాసన కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ అవకాశాన్ని భక్తలోకమంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, వారి వారి చిన్నారులకు, బిడ్డలకు ఇక్కడ ఈ అవకాశాలు కల్పించుకోవాల్సిందిగా, మా సేవలు వినియోగించుకోవాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరపున నేను నా విన్నపాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి నియోజకవర్గం చంద్రగిరి మండలంలోని కోటాల గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. తిరుపతికి సమీపంలోని ఈ గ్రామంలో గ్రామస్తులు అందరూ కలిసి నూతనంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా జూలై 1, 2వ తేదీల్లో ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం గణపతి పూజ, ప్రాతకాల ఆరాధన, పంచామృత అభిషేకం, దీక్షా హోమం, అంగ ప్రత్యంగ హోమం, నవగ్రహ హోమం, నక్షత్ర హోమం, దిక్పాలక హోమం, ఉమామహేశ్వర హోమం, సుదర్శన జయాది మహాపూర్ణాహుతి హోమాలు, యంత్రన్యాసం, గర్తన్యాసం, రత్నన్యాసం, విగ్రహ ప్రతిష్ఠ, కళాన్యాసం, నాడీ సంధానం, ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతులు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ హోమ క్రతువులో పాల్గొని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు.
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రంగా విలసిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో అద్భుత ఆధ్యాత్మిక ఉత్సవ ఘట్టం కనుల పండుగ జరిగింది. ఏటా వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో సింహాచలం సింహగిరి కొండపై ఉత్తర దిక్కులో కొలువుదీరిన శ్రీ వైకుంఠవాసునికి వరద పాయసాన్న నివేదన ఆధ్యాత్మిక సంప్రదాయబద్ధంగా జరపడం ఆనవాయితీ. అనాదిగా వస్తున్న ఈ విశిష్ట సంప్రదాయాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆగమోక్తంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠవాసుని దివ్యమంగళమూర్తి సన్నిధులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు పంచకలశ స్నపన పూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం విరాట పర్వం పారాయణం, వరుణ మంత్ర పఠనాదుల నడుమ స్వామివారికి పాయసాన్నం నివేదించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం స్వామివారికి నివేదించిన పాయసాన్ని స్వామివారు వేంచేసిన పవిత్ర శిలపై వరదలాగా పోసి వరద పాయసాన్ని నివేదన ఘట్టాన్ని మంగళకరంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిరసభరితంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వార్షిక కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని సర్వశోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణ వైభవాన్ని కనులారా తిలకించి పునీతులయ్యారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి దివ్య రథోత్సవ సేవ భక్తిరసభరితంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన అద్భుత దివ్య రథంపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని విశేష అలంకార భూషితంగా వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, కోలాట ప్రదర్శనలు, ఉత్సవ సంబరాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారంలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం రామనామం, శ్రీ ఆంజనేయ స్వామివారి నామస్మరణతో మార్మోగింది. జ్యేష్ఠమాస పూజా కార్యక్రమాల్లో భాగంగా కోరిన కోరికలను తీర్చే రామ భక్తుడు శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి అర్చకులు ముందుగా విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణ సహితంగా ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తులను పుష్పమాలలతో అలంకరించి కొలువుదీర్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆబాల గోపాలం ఎంతో భక్తిగా సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం భక్తుల రామనామంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ బద్దిపోచమ్మ తల్లి బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది. భక్తులు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకుల దండలతో బోనాన్ని అలంకరించి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చిన బోనాలను ఆలయ ప్రాంగణంలో బద్దిపోచమ్మ తల్లికి నివేదించి చల్లంగా కాపాడు తల్లి అని వేడుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.